హాయ్ బడీస్, మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరూ పూజ చాలా బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. చేసుకున్నారు, నేను చూసాను. హే కిట్టు చెరీ ఫ్యామిలీ, మా వరలక్ష్మి వ్రత వ్లాగ్ చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ బడ్డీస్. హలో బడ్డీస్, వెల్కమ్ టు కిట్టు చెరీ వ్లాగ్స్. హే బడీస్, అందరికీ, ముఖ్యంగా లేడీస్ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. మన ఆడవాళ్ళకి ఫేవరెట్ పూజ వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసం వస్తుంది అంటేనే జూలై ముందు నుంచి హడావిడి మొదలైపోతుంది. శారీ షాపింగ్లు, పూజ ఎలా చేయాలి, ఎంత బాగా చేయాలి అని ప్లానింగ్లు మొదలైపోతాయి. సో ఈ జూలై ఆగస్ట్ 2 నెలల్లో మనం చాలా బిజీ అయిపోతాం కదా. నేను వరలక్ష్మి పూజ ఎప్పుడూ సింపుల్గా కలసం పెట్టి చేసేదాన్ని, కానీ ఈ ఇయర్ కొంచెం బాగా చెయ్యాలి అని అప్పటికప్పుడు అనిపించింది. పూజా రూమ్లో చిన్న కలసం పెట్టి చేయడానికి మాత్రమే ప్లేస్ ఉంది గాయస్. సో అందుకే లివింగ్ రూమ్లో ఒక చిన్న ట్రెడిషనల్ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ చేయాలనిపించింది. సో ఓవర్ నైట్ ప్లాన్ చేసి చేశాను. ఎలా ఉంది? నిజంగా అమ్మవారి బొమ్మను అలంకరించి చూస్తుంటే ఆ వైబ్సే వేరు కదా. మా ఇంటి వరలక్ష్మి అమ్మవారి ఫైనల్ లుక్ చాలా బ్యూటిఫుల్గా, సింపుల్, ఎలిగెంట్ అండ్ లైవ్లీగా వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ తలస్నానం చేసి కలసంకి పూజ చేయాలి కాబట్టి కలసం రెడీ చేసుకొని అమ్మవారిని ఇంకా పూలతో అలంకరించాను. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వరలక్ష్మి అమ్మవారు ఇంటిలోకి వెల్కమ్ చెప్పడానికి బయట మంచి ముగ్గు వేస్తాం కదా. సో ఆ ముగ్గు చాలా మంది ముందు రోజు నైటో లేదో ఈవినింగో వేసేసుకుంటారు. నాకైతే ఏ రోజు పూజ అయితే ఆ రోజే ఫ్రెష్గా వెయ్యాలి అనిపిస్తుంది. ఫ్లవర్ పెటల్స్తో లోటస్ వెయ్యమని చెర్రీ ఐడియా ఇచ్చింది. సో ఇద్దరం పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఫస్ట్ పొద్దున్నే ఈ ముగ్గు వేసేసాం. ఇంకా అమ్మవారి పాదాలు, కలసం, ఓం డిజైన్ కలర్స్తో బోర్డర్ వేసాం. ఎలా ఉంది చూసి నాకు కామెంట్స్లో చెప్పండి బడీస్. లివింగ్ రూమ్లో అమ్మవారి కలసం, ఐడోల్ బాగా డెకరేట్ చేసి అరేంజ్మెంట్స్ చేసుకున్నాం కాబట్టి పూజ రూమ్లో ఇలా సింపుల్గా పూలతో డెకరేట్ చేసి పూజ చేసుకున్నాను. ప్రసాదాలతో కంప్లీట్ అరేంజ్మెంట్స్ చేసుకుని పూజ చేసుకున్నాము. పూజ చేస్తున్నప్పుడు అయితే వీడియో తీయలేదు గాయస్, ఎందుకంటే ఎంతో కొంత డైవర్ట్ అవుతాం కదా. వీడియో షూటింగ్ మీద కానీ వీడియో సరిగ్గా వస్తుందో రాదో అని ఆలోచనలో మైండ్ డైవర్ట్ అవుతుంది. అందుకే పూజ చేసేటప్పుడు వీడియో చేయలేదు. ఇక ప్రసాదాలు అయితే పరమాన్నం, పులిహోర, గారెలు, బూరెలు, శనగలు చేసాము. అమ్మవారికి ఈ డార్క్ వైలెట్ సారీ తాంబూలంలో పెట్టాను. ఈ కలర్ నేను ఫస్ట్ టైం కొన్నాను. ఈ వైలెట్ కలర్ సారీ ఫుల్ వీడియో నెక్స్ట్ షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంటిలో పేరెంటాలకి పిలిచి తాంబూలం ఇచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ఇంటికి తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాను. ఈవినింగ్ తాంబూలాలు ఇవ్వడం తీసుకోవడం అయింది గాయస్. ఇప్పుడు అంతా కంప్లీట్ చేసుకుని కాసేపు మీతో మాట్లాడాలనిపించింది. ఎప్పుడూ కూడా ఇలా బ్యాక్ డ్రాప్ అరేంజ్ చేసి ఏ పూజ చేయలేదు. 1 డే బిఫోర్ కూడా అనుకోలేదు. బట్ వరలక్ష్మి వ్రతం ముందు రోజు 6 PM ఎందుకో సడన్ గా డెసిషన్ తీసుకున్నాను. అన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఇంట్లో ఉన్నాయి కదా, ఫాస్ట్ గా అన్ని డెకరేషన్స్ సెట్ చేసేద్దామని అప్పటికప్పుడు ఓవర్ నైట్ అరేంజ్మెంట్స్ చేశాం.
ఎందుకు బాగా అరేంజ్మెంట్స్ డెకరేషన్ చేయాలనిపించింది అంటే సమ్ మెమొరీస్ మనకి ఉండాలి కదా. అందుకే డిసిషన్ తీసుకున్నాను. ఎలా చేస్తాను అని టెన్షన్ పడ్డాను, కానీ చాలా బాగా అయింది. వరలక్ష్మి అమ్మవారే నాకు ఆ శక్తిని ఇచ్చారు. ఈ డెకరేషన్ అంతా అయినప్పటికీ 1 AM అయింది గాయస్. అప్పుడు పడుకొని మార్నింగ్ మళ్ళీ 4:30కి లేచి తల స్నానం చేసి మళ్ళీ పూజ పనులు మొదలెట్టాను. ప్రతి ఇంటిలోనూ అందరూ ఆడవాళ్ళు ఇలాగే చేస్తారనుకోండి. అందరూ డెకరేట్ చేయాలని రూల్ ఏమీ లేదు. చక్కగా కలసం పెట్టి చేసిన అమ్మవారి అనుగ్రహం మనకు ఉంటుంది. ఎంత మంచి మనసు పెట్టి చేశాము అనేది ఇంపార్టెంట్. నా చిన్నప్పుడు మా అమ్మ రాగి చెంబులో కలసం పెట్టి చేసేవారు. ఇప్పుడు ఇంటిలో పూజలు చేసే విధానాలు కొంచెం మారాయి. ఇది ఒక చేంజ్. ఇలా చేయడానికి కొంచెం టైం, సపోర్ట్ అండ్ ఎఫర్ట్ కావాలి అంతే. ఏది ఏమైనా వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతోనే అన్నీ ఇంత బాగా చేయగలిగాం. మీ అందరికీ వరలక్ష్మి అమ్మవారు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, మీ పిల్లలందరికీ మంచి దీవెనలు ఇచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. Please like, share, and subscribe. Thank you, buddies.